మనం ఏదైనా కుక్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు బాగుందంటే చాలు, ఇంకా మనం పెద్ద చెఫ్లా ఫీల్ అయిపోవాల్సిందే. ఇది నేను ఎగ్ లేకుండా చేసిన హోమ్ మేడ్ చాక్లెట్ కేక్. పర్ఫెక్ట్గా కనిపించకపోయినా, ఫ్లఫీగా పూర్తిగా రాకపోయినా టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తారండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ముప్పావు కప్పు మైదా, ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. దానిలో పావు కప్పు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా చల్లించుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముప్పావు కప్పు చక్కెర, హాఫ్ కప్పు పెరుగు ప్లేస్లో మీరు 3 ఎగ్స్ అనేవి వేసుకోవచ్చు. 1/3 కప్ ఆయిల్, 1 టీ స్పూన్ వెనిగర్, చిటికెడు ఉప్పు, కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ముందుగా మనం చల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్లోకి ఈ మిక్చర్ని అనేది వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇంకా థిక్నెస్ అనిపిస్తే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు పాలను యాడ్ చేసుకొని మళ్ళీ ఒకే డైరెక్షన్లో దీన్ని బాగా కలుపుకున్నాను. మనం ఏదైతే గిన్నెలో బేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకి ఆయిల్ కానీ బటర్ కానీ రాసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ రాసుకున్న తర్వాత ఒక లేయర్లో మైదా పిండి అనేది స్ప్రెడ్ చేయాలి. తర్వాత బ్యాటర్ని బేకింగ్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 టైమ్స్ అనేది ట్యాప్ చేసుకొని మన దగ్గర చాకో చిప్స్ కానీ ఆర్ నట్స్ కానీ ఏమైనా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. అవెన్లో అయితే 180 డిగ్రీ వద్ద ప్రీహీట్ చేసుకొని 30 to 35 మినిట్స్ వరకు దీన్ని బేక్ చేసుకోవాలి. నేను వీడియో తీద్దాం అనే లోపే మా వాళ్ళైతే కట్ చేసుకొని పీసెస్ అయితే తినేశారు. ఫ్లఫీగా రాకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేయకన్నా ఎలా ఉంది? నీకు ఇచ్చాను కదా, ఎలా ఉంది కన్నా?